బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి రేణు హత్య కేసులో, రేణు అగర్వాల్ హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద రేణు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రేణుని చంపిన తర్వాత స్కూటీపై హర్ష, రోషన్ పారిపోయినట్లుగా తెలుస్తోంది. నిందితులు జార్ఖండ్లోని సొంతూరుకు వెళ్లినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జార్ఖండ్ చేరుకున్నారు పోలీస్ బృందం. పని మనుషుల్లా వచ్చి ఓనర్ను అత్యంత కిరాతకంగా ఆ ఇద్దరు యువకులు చంపి ఆ ఇంటిని దోచుకొని ఆ ఓనర్ యొక్క స్కూటీని తీసుకొని తిరిగి జార్ఖండ్కి పారిపోయే ప్రయత్నం చేశారు అంటూ తెలుస్తోంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు ఆ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మరికొద్ది గంటల్లోనే ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పని కోసం వచ్చినటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు యువకులు, కాట్మండ్ అలాగే జార్ఖండ్ ప్రాంతాలకు చెందినటువంటి ఇద్దరు యువకులు పని కోసం వచ్చి ఆ ఇంటి ఓనర్నే అత్యంత దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి హింసించి కత్తితో గొంతు కోసి ప్రాణాలు తీసి ఆ ఇంటిని దోచుకొని ఆ ఇంటి ఓనర్ స్కూటీని తీసుకొని పారిపోయి హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ స్కూటీని అక్కడ వదిలేసి అక్కడి నుంచి జార్ఖండ్ వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య అనేకం. అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు. విశ్వనగరంగా ఉంది హైదరాబాద్. మరి ఇలాంటి తరుణంలో ఇలాంటి ఘటనల వల్ల గతంలో కూడా కొన్ని ఘటనలు చూసాం. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేయడం లేదా చాలామంది హైదరాబాద్ వాసులకి ఇప్పుడు రెడ్ అలర్ట్ ఇస్తుంది. ఇలాంటి ఘటన పనిలో పెట్టుకునే ముందు వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని నమ్మాలంటే భయపడే పరిస్థితికి తీసుకురావడం లేదా ఇలాంటి ఘటనలు. యూపీ నుంచి, బీహార్ నుంచి, ఇలా జార్ఖండ్ నుంచి, ఇలా ఉత్తర భారతదేశం నుంచి భారీగా ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ గాను లేదంటే చిన్న చిన్న అన్స్కిల్ లేబర్ వర్క్స్ చేసుకుంటూ ఇలా వంట మనుషులు గాను లేదంటే చిన్నపిల్లల్ని చూసుకునే కేర్ టేకర్స్ గాను ఇలా ప్రతి పనిలోనూ ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు బయట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించరా, మనం సేఫ్ హ్యాండ్స్లోనే ఉన్నామా? మన ఇంట్లో వంట చేస్తున్న వాళ్ళు సేఫేనా? మన ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు సేఫేనా? మన ఇంటికి కాపలాగా వస్తున్న వాళ్ళు సేఫా? మన పాపను చూసుకుంటున్న వాళ్ళు సేఫా అంటూ ఖచ్చితంగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఆ నిందితుల్ని మనం చూస్తున్నాం. ఎవరైతే అంత దారుణంగా హత్య చేసి అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకొని మరి వెళ్ళినటువంటి పరిస్థితి, ఆ ఇంటి ఓనర్ స్కూటీనే తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు మనతో. మా ప్రతినిధి పెట్రిషియాతో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. పెట్రిషియా, మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో ఈ కేసును ఛేదించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. వారిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు పోలీసుల విచారణలో బయటపడుతున్న విషయాలు ఏంటి ఇంకా ఈ కేసుకు సంబంధించి? ఎస్, కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ రేణు అగర్వాల్ హత్య కేసుకి సంబంధించి దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే 5 టీమ్స్గా విడిపోయి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. హర్ష, రోషన్ వీళ్ళిద్దరు కలిసి హత్య చేశారంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తారు. టెక్నికల్ మరియు హ్యూమన్ ఎవిడెన్స్ ద్వారా కూడా ఇప్పటికే అనేక ఆధారాలు కూడా సేకరించారు. మృతురాలు రేణు అగర్వాల్కి సంబంధించిన ఓనర్ స్కూటీనే తీసుకెళ్ళి ఓనర్ని చంపేసి ఓనర్ స్కూటీనే స్వెయిన్ లేక్ నుంచి కూడా బయటికి తీసుకెళ్లారు. ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజ్ ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆధారంగా కూడా నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఎస్టాబ్లిష్ చేసి గాలింపు చర్యలు కొనసాగించారు. గేటెడ్ కమ్యూనిటీ హత్య జరగడం అనేది కూడా కుక్కట్పల్లిలో సెన్సేషనల్గా మారింది. హత్య చేసిన వెంటనే నగదు, బంగారముతో పాటు డబ్బులంతా కూడా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి రేణు అగర్వాల్ స్కూటీని తీసుకొని కూడా పరారు అయిపోయారు. అక్కడి నుంచి హకీంపేట రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఆ స్కూటీని పార్క్ చేయడం, అక్కడి నుంచి TS08JA2218 స్కూటీ హోండా యాక్టివా స్కూటీ నుంచి బ్లాక్ స్కూటీ పైన కూడా రోషన్, హర్ష ఇద్దరు కూడా ఆ స్కూటీ వేసుకొని పారిపోయారు. అదే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు మొత్తం కూడా సేకరించారు. రెయిన్బో విస్టా నుంచి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. హకీంపేట్ రైల్వే స్టేషన్ దగ్గర మొదట ఆ స్కూటీని పార్క్ చేసి రైల్వే స్టేషన్ నుంచి కూడా జార్ఖండ్ లేదంటే ముంబై వెళ్ళిపోయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు
పటాన్చెరు మీద నుంచి రాంచీ జార్ఖండ్ వెళ్ళినట్టు కూడా పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగదు, డబ్బు, అదే కాకుండా అనేక వస్తువులు కొన్ని తీసుకొని వెళ్లారంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో కూడా పోలీసులు అంచనా ఇస్తున్నారు. హర్ష కూడా కొద్ది రోజుల క్రితం అంటే దాదాపు 9 days క్రితమే అతను జాయిన్ అవ్వడము, రోషన్ అన్న వ్యక్తి కూడా అదే గ్రేటెడ్ కమ్యూనిటీలో మృతురాలు రేణుక ఇంట్లో కూడా పని చేయడము, ప్రీ ప్లాన్గానే పక్కా ప్లాన్గానే హత్య చేశారని కూడా తెలుస్తుంది. అతి దారుణంగా కాలు చేతులు కట్టేసి మరి రేణు అగ్రవాల్ని కొట్టి భర్త కొడుకు లేని సమయంలో కూడా పక్కా ప్లాన్తోనే వాళ్ళు లేని సమయంలో లోపలికి రావడం, ఆ తర్వాత ఆమె కాలు చేతులు కట్టేసి మధ్యాహ్నం ప్రీ ప్లాన్గానే హత్య చేసి ఒకవైపు డోర్స్ అంతా క్లోజ్ చేసి క్లీన్గా స్నానం చేసుకొని కొత్త బట్టలు ధరించి కూడా పరారయ్యారని కూడా తెలుస్తుంది. తనే పరారయ్యకు కూడా తన వాహనాన్ని ఎంచుకోరని తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం మరికొద్ది సేపట్లోనే అంతకులను పట్టుకుంటామంటూ కూడా ప్రస్తుతం కూకట్పల్లి పోలీసులు కూడా సమాచారం ఇస్తున్నారు. ఇదంతా కూడా నిందితులకి సంబంధించిన టెక్నికల్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు, బైక్ పార్క్ చేసిందంతా కూడా ఆ బైక్ని కూడా ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అదే కాకుండా ఆ టీంని కూడా ప్రస్తుతం జార్ఖండ్కి పంపించారని తెలుస్తుంది. సెన్సేషనల్గా మారిందనే చెప్పొచ్చు. చేతులు కాలు కట్టేసి కూడా మోదీ ఒకవైపు అతి దారుణంగా కిరాతకంగా కూడా హత్య చేశారని తెలుస్తుంది. కేవలం నగలు డబ్బుల కోసమే ఈ హత్య కోసం పాల్పడ్డారా, లేకపోతే ఇతరితర కోణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా ప్రాపర్టీకి సంబంధించింది ఏదైనా ఉందా అనే విధంగా కూడా 5 టీంలు 5 బృందాలుగా కూడా విడిపోయి కొంతమంది జార్ఖండ్ వెళ్లారు, మరికొంతమంది కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నారని తెలుస్తుంది. కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో రేణు అగ్రవాల్కి సంబంధించిందంతా కూడా ప్రస్తుతం సెన్సేషనల్గా మారింది. కుకట్పల్లిలో ఇది ఒకటే కాదు, వరుసగా 3 హత్యలు చోటు చేసుకున్నాయి. 10 సంవత్సరాల ఒక ఏదైతే చైల్డ్ ఉందో ఆ చైల్డ్ని కూడా అతి దారుణంగా హత్య చేశారు. 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి అతి దారుణంగా 10 సంవత్సరాల పాపని కూడా చంపాడని కూడా మొత్తం మీద తెలుస్తుంది. అంటే కుకట్పల్లిలో జంట హత్యలు అనేది కూడా ప్రస్తుతం కలకలంగా మారింది. అదే కాకుండా గేటెడ్ కమ్యూనిటీస్లో ఇంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టే మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ ఉంటాం, అటువంటిది సెక్యూరిటీ లేదు అంటూ కూడా జనాలు ఆందోళన పడుతున్నారు. అదే కాకుండా ప్రస్తుతము గుబులు పుడుతున్న పరిస్థితి అనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఖచ్చితంగా పెట్రిషియా చెప్పినట్లుగా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్లో సహజంగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు. కనీసం 1.5 నుంచి మొదలవుతుంది అక్కడ రేట్. ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలన్నా సరే 1.5 వరకు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలైతే 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఒక ఫ్లాట్ కోసం. అలాంటి పరిస్థితుల్లో సహజంగా ఎవరైనా ఏం ఆలోచిస్తారు, మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ ఉంటుంది, లోపలికి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ప్రాపర్గా